వెంకటేశ్వర స్వామిని నెల్లూరు నడిబొడ్డులో విఆర్ కాలేజ్ సెంటర్లో వీధి నాటకాలు ఆడుతూ ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉంటూ చంద్రశేఖర్ గారు చేసినటువంటి వెక్కిరి చేష్టలు, గోవిందనామాలు తీసుకొని వచ్చి మీ ధర్నాలు ఎందుకయ్యా పాడుతారు? పవిత్రమైనటువంటి గోవిందనామాలు. నీకు ధైర్యము దమ్ము ఉంటే నీ పక్కన క్రిస్టియన్ ఉన్నాడు, నీ పక్కన ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ దేవుడి గురించి మాట్లాడే ధైర్యం ఉందా? వాళ్ళ దేవుడి గురించి పాటలు అవహేళనగా మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వెంకటేశ్వర స్వామిని తీసుకొని వచ్చి మాట్లాడిస్తావా? మళ్ళీ నేనేం చేతులు తాళం వేయలేదు, నేనేం పాడలేదు, బుద్ధి ఉందని అడుగుతున్నా. నీకు పక్కన పాడేటప్పుడు పాడకూడదని చెప్పేదానికి నీకు నోరెక్కడ పోయింది? తాళాలు వేసిన చేయి కొట్టకూడదని చెప్పేదానికి నీ చేతులు ఎక్కడ పోయినాయి? తమా చేస్తున్నారా అందరూ? వెంకటేశ్వరంతో కోట్లాది మంది హిందువులకు ఆరోగ్య దయ్యం ఆయన. స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతి చంద్రశేఖర్, స్పిరిచువల్ క్యాపిటల్. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, నోరుంది కదా అని చెప్పి పక్కన వాళ్ళ దగ్గర పాడించి, మాకున్నటువంటి అనుమానం అసలు పాడించిన వాడు చంద్రశేఖర్ అయితే పాడింది క్రిస్టియన్ అని చెప్తున్నారు. దాని మీద కూడా నేను ఎస్బీ ద్వారా వివరాలు తీసుకుంటున్నాను. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఇస్తున్నాను నేను. వీరందరి మీద ఎవరెవరు వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి ఆ భజన్ని వీధి నాటకాల మారగా ఆడి ఏందది పాపం? ఎస్, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునేదానికి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకో. డర్టీ పాలిటిక్స్ చేస్తావు నువ్వు. డిఎస్సీని అడ్డం పెట్టుకుని డర్టీ పాలిటిక్స్ చేస్తూ స్వామిని అడ్డం పెట్టుకుని మళ్ళీ వాళ్ళు మాట్లాడినారు వీళ్ళు మాట్లాడినారు. ఎవరు మాట్లాడినా తప్పే. వెంకటేశ్వర స్వామి పాటల్ని కానీ గేయాల్ని కానీ ఎవరున్నా అవహేళన చేస్తే ఎవరు చేసినా తప్పేం చెప్తున్నాం. నీ బుద్ధి ఎక్కడ పోయిందని అడుగుతున్నా. ఇప్పుడు ఒక వీడియో చూసాను నేను ఏం చేతులు కొట్టలేదు అంటున్నాడు. వేరే వాళ్ళు కొట్టద్దని చెప్పేదానికి ఏమయ్యా నీకు? పాడేటప్పుడు పాడద్దని చెప్పేదాన్ని ఎందుకు? ఖచ్చితంగా పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నాం. వీళ్ళందరి మీద ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్షమాపణ నువ్వు టీవీ ముందు ఏది నీ వైసీపీ బ్యానర్ ముందు కాదు కావాల్సింది నాకు. సమాజం ముందు స్వామివారి అలిపిరి దగ్గరకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రశేఖర్ గారు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఏదన్నాడు ఎవరిన మనసులు బాధపడి ఉంటే, ఎస్ బాధపడినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ మనసులతో పాటు కోట్లాది మంది గోవింద భక్తుల మనసులు బాధపడ్డాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే అలిపిరి పాదాల దగ్గరకు వచ్చి స్వామివారి పాదాలు అక్కడ ఉంది, పాదాల మరి అక్కడ దండం పెట్టుకొని వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పు. అంతవరకు నేను వదిలే ప్రసక్తే లేదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. స్వామిని అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని హిందూ మత విశ్వాసాన్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా డ్రామాలు ఆడతారు మీరు. వీధి నాటకాలు మీరు ఆడినారనే ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కారణంగా మీ నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మిత్రులారా, గతంలో వెంకటేశ్వర స్వామి దగ్గర చేయకుండా తప్పుడు పనులన్నీ చేశారు వీళ్ళు. 2019 నుంచి 2024 వరకు స్వామివారి దగ్గర చేయకూడని తప్పులన్నీ చేసి, అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు స్వామి ఆగ్రహం కారణంగా ఫ్యాన్ రెక్కలు ఇంటేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. 11 స్థానాలకు పరిమితం చేశారు. మళ్ళా ఈరోజు డిఎస్సి మాట్లాడతారు. పేపర్ లీకా? లోకేష్ బాబు రాజీనామా చేయాలా? అసలు డిఎస్సిలో పేపర్ ఉంటుందయ్యా? డిఎస్సిలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు. ఎవరికి ఇప్పుడు మనందరూ ఉంటే నాకు వచ్చిన క్వశ్చన్ ఈయనకి రాదు, ఈయనకి వచ్చింది ఆయనకి రాదు, ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ రాదు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి అలజడి సృష్టించాలి, ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రగా చేయాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా చేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, మీ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు మీరు? అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చారు కదయ్యా మీరు. ఈరోజు మేము డిఎస్సితో గురువుల్ని, విద్యా బోధన చేస్తున్నటువంటి గురువుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టి మీ పరిపాలన మీరు కాదా? ఒకసారి రివైండ్ చేసుకోండి. టీచర్స్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, టీచర్స్ని ఏ విధంగా బాధ పెట్టారు మీ అందరికి గుర్తే ఉంటుంది. మద్యం దుకాణాల దగ్గర పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీది, గొడ్డల పార్టీది.
వాళ్ళకి ఎంతసేపు ఒక మంచి మార్గంలో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన ఉన్నది. ఒక దుర్మార్గం పరిపాలన మీరు అందించి ఈరోజు 16,600 చిల్లర పోస్టులకి 16,322 పోస్టులకి ఈరోజు డిఎస్సి ప్రక్రియ ఎటువంటి తప్పులు లేకుండా మేము పూర్తి చేస్తే మీ అందరికి తెలుసో తెలియదు మిత్రులారా, ఈ డిఎస్సి ప్రక్రియ ఏ రోజైతే ఎన్డీఏ కూటమి మొదలుపెట్టిందో 32 కేసులు వేశారు. ఇది అఫీషియల్ గా మాట్లాడుతున్నాం, మేమేమి ఏదో గాలి మాటలు మాట్లాడటం వాళ్ళ మార్గం ఎక్కడో కూర్చునేసి గాలి మాటలు కాదు. డిఎస్సి జరగకూడదు, టీచర్స్ నియామకం జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదేశ్ గా మారకూడదు అని చెప్పి ఒక దుష్ట దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే మేము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఢిల్లీ విధుల్లో నాటకాలు అన్నారు. పోయి హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి 45 రోజుల్లో. ఏమి జరగకపోయినా గొడ్డలి పోటుని గుండుపోటుగా చేసిన పార్టీ మీది, గొడ్డలి పోటుని గుండుపోటుగా చేసిన పార్టీ మీది, డ్రైవర్ని డిక్కీలో చంపేసి తరలించిన పార్టీ మీ ప్రజాప్రతినిధులు. మీరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేది. పూర్తిగా ఒక దుర్మార్గపు పరిపాలన రాజ్యం మెరింది ఆంధ్రప్రదేశ్. అందుకనే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. దీని వెనకాల ఆ కార్యక్రమం పూర్తిగా ప్రీ ప్లాన్డ్ జరిగింది. ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చిన అక్కడ ఇమీడియట్ గా పాడింది కాదు. దీని వెనకాల ముందే ఎక్సర్సైజ్ చేసి ఈ పాట పాడాలి, గోవిందనామాలు పాడాలి, గోవిందని అవమానపరచాలి, వెంకటేశ్వర స్వామి అవమానపరచాలి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలి. నువ్వు ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి ఈ పనులని చేస్తున్నావయ్యా? నువ్వు ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి పనులు చేస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే ఆ భజనలో ఆ జీసస్ క్రైస్ట్ ని అల్లాని పెట్టి మా పాడు ఉంటే తెలుసుండేది. ఇవాళకి ఏ విధంగా నీకు ఆ సమాజం బుద్ధి చెప్పుండేదో. సింహాల జోలికి రావద్దు, హిందూ సింహాల జోలికి. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, హిందూ సింహాల జోలికి రావద్దు. నువ్వు తిరుపతి అలిపిరి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాల ఖచ్చితంగా. నేను డిమాండ్ చేస్తున్నా. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, ధర్మకర్తల మండలి సభ్యుడిగా వెంకటేశ్వర స్వామితో నువ్వు ఆడుతున్న ఆటలు పులి స్టాప్ పెట్టాలి. నీ డ్రామాలు, నీ నాటకాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి సీరియస్ వాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా నువ్వు వచ్చి క్షమాపణ చెప్పు. దీని వెనకాల నుండి మొత్తం విషయం మీద ఇక్కడ నుండి పోలీస్ యంత్రాంగం కూడా ఇదేదో ఉద్దేశపూర్వకంగా ఆషామాషిగా చేసింది కాదు, ఉద్దేశపూర్వకంగా చేసింది. కాబట్టి దీని మీద మా లీగల్ ప్యానల్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. దీని వెనకాల ఉన్న పేర్లు కూడా మేము తీస్తున్నాం. వీళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ మేము ముందుకు పోతున్నాం. నేను అదే చెప్తాను కదా, ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కారణంగానే 11 స్థానాలకు ప్రతిపక్ష హోదా కూడా ఇక్కడ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. భగవంతుడు మళ్ళా తిరిగి ఆ భగవంతుడితో పెట్టుకుంటే మీకు వినాశకాలే విపరీత బుద్ధే, పోయే కాలం వచ్చిందంటారే. అప్పటికి ఆల్రెడీ 2024లో అయిపోయింది మీ కథ. ఇంకా దిగజారు రాజకీయాలు చేస్తే ఇంకా దిగజారిపోతారు. ఎక్కడైనా సరే ఈ 2024 తర్వాత కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇండియన్ పోలీస్ ఐపీసీ సెక్షన్ని వైసీపీ సెక్షన్గా వాళ్ళు మార్చుకున్నారు 2019 నుంచి 2024 వరకు. 2024 తర్వాత మా కూటమి వచ్చిన తర్వాత ఎక్కడ ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మేము వారు మార్చుకోలేదు మిత్రులారా. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకునేది మీరు. మీ హయాంలో బుద్ధి లేకుండా మాట్లాడతారు మేము చేసామని. మీ హయాంలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారయ్యా? మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మోసి ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారు? ఇంకెంతమంది పోబోతారు? మీరు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అధికారులు ప్రజాపక్షాన్ని నిలబడాలి, అధికార పార్టీ పక్షాన్ని నిలబడితే ఇట్లా జైలుకి పోయే ప్రమాదం ఉంది. మీరు అధికార దుర్వినియోగం చేసి ముఖ్యంగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు కదా, మీకు తెలుసో తెలియదో మిత్రులారా, ఆ రోజు వాళ్ళ సాక్షి మీడియాలో ఉండే వారిని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగ భర్తీ కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే ప్రభుత్వ దీంట్లో పోస్టులో నియమించి లక్షలాది రూపాయలు స్టేట్ ఖజానా నుంచి బదిలీ చేయడం జరిగింది. వాళ్ళకి సాక్షి సంబంధించిన చాలా మంది దాంట్లో ఉన్నారు ప్రముఖులు. ఇంకా అవన్నీ చెప్తే మేము అడిగే ప్రశ్నకు ఒకటి కూడా సమాధానం చెప్పలేరు వాళ్ళు. కాబట్టి స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలని మా ఎన్డీఏ కూటమి వికసిత్ భారత్గా నరేంద్ర మోడీ గారు కేంద్రం ఉంటే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్గా
భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి బీజేపీ మాధవ్ గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు మేము సమిష్టిగా మేము ముందుకు పోతున్నాం. ఇంకో విషయం కూడా మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా. 2029లో కూడా వారు ఓడిపోతారు, మాదే గెలుపు అని చెప్పి వాళ్ళకి మనసులో వచ్చి మా మధ్య విభేదాలు పెట్టాలని చూస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు చూసుంటారు. వాళ్ళే వ్యక్తిని పెట్టి మోడీ గారిని ఈ పార్టీ వాళ్ళు తిట్టినట్టు, పవన్ కళ్యాణ్ని వేరే పార్టీ బీజేపీ తిట్టినట్టు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ వాళ్ళు, అంటే ఈ దాని ఏమంటే దిగజాడు రాజకీయం ఇది. చేసేది ఏమీ లేకుండా ప్రజాక్షేత్రంలో బలాబలాలు తెచ్చుకోవాలి. ఈ సోషల్ మీడియా నడుం పెట్టుకొని సంపాదించిన డబ్బు ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా 2024 నుంచి దోచుకున్నారు కదా. దోచుకునింది దాచుకునింది అంతా తీసుకొని వచ్చి ఈరోజు సోషల్ మీడియా ద్వారా మా కూటమి ప్రభుత్వాన్ని బద్నామం చేయాలని చెప్పి చూస్తున్నారు. అది ఎవరు ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. రాబో రోజుల్లో ఏ విధంగా ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎదుర్కొంటామో, ప్రజలు ఏ విధంగా మీకు బుద్ధి చెప్తారో తొందరలోనే మీకు తెలుస్తుంది వైసీపీ నాయకుడికి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ రవిశంకర్ అయ్యర్ గారిని విజయవాడలో కలిసి హిందూ మత విశ్వాసాలపై అగౌరవంగా మాట్లాడే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, దాంట్లో మిత్రులారా మీరు నమ్మరు, దాదాపు 39 మంది ఫాస్టర్లు ఉన్నారు. నేను ఇచ్చినట్టు ఈ వీడియోలో 39 మంది ఫాస్టర్లు ఉన్నారు. ఎంత అవహేళనగా, ఎంత దిగజారుడుగా మాట్లాడారంటే, హిందూ ధర్మాన్ని కానీ హిందూ దేవుళ్ళ పైన కానీ ఎవరన్నా ఈ వీధి నాటకాల మారిగా చంద్రశేఖర్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అంతా ఉండి చేయించి ఈరోజు నాకేం సంబంధం లేదంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తులు శక్తులు ఎవరున్నా సరే అందరినీ చట్ట పరిధిలో, మళ్ళీ చెప్తున్నా, చట్ట పరిధిలో చట్టరీత్యా శిక్షించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం.